హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక మంచి కథను చదివి వినిపించబోతున్నానండి. కథ పేరు బృందావనం. దీనిని ప్రముఖ రచయిత సత్యం మందపాటి గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన వాసుతో అంది వాసంతి, చూసారా, పొద్దున్నే నేను ఆఫీస్కు వెడుతూ కూర పచ్చడి అన్నం అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టినా ఇప్పటిదాకా ముట్టుకోలేదు మీ అమ్మగారు. ఇన్నాళ్ళు ఇష్టమైన నా వంట ఇప్పుడు కష్టమైపోయిందా? నేను పొద్దున్నే లేచి ఒళ్ళు హోనం చేసుకుని అన్నీ చేయడం, ఆవిడ ఇలా సాయంత్రం దాకా తినకపోవటం, దానిని పని మనుషుల పాలు చేయటం, మనకేమైనా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా? ఎవరిని సాధిద్దామని అంటూ గట్టిగా అంది. వాసు నోటికి చీపుడు వేలు అడ్డు పెట్టుకొని, ఉష్, అమ్మకి వినపడితే బాగుండదు, నెమ్మదిగా మాట్లాడు, ఒకవేళ మర్చిపోయిందేమో, దానికి ఇన్ని అరుపులు ఎందుకు అన్నాడు. తల్లి అనసూయమ్మగారు తన గదిలో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్నది. కూతురు నీలిమ తన గదిలో హోంవర్క్ చేసుకుంటుంది. తేరగా వచ్చింది కదా అని రోజు మేస్తున్నప్పుడు ఇవాళ ఏమైంది తినడానికి అంది కోపంగా వాసంతి. వాసు కూడా కోపంగానే, ఆవిడ తేరగా ఏమీ తినటం లేదు, మనం ఉండే ఇల్లు ఆవిడదే. ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇంత పెద్ద ఇల్లు అద్దెకి కావాలంటే నెలక 25,000 అవుతుంది. తేరగా ఉంటున్నది మనం, ఆవిడ కాదు అన్నాడు. ఇల్లు ఉంటే ఏమిటట? 20 ఏళ్ల క్రితం మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మనం తిండి పెట్టడం లేదు, మందులు డాక్టర్లు ఎన్ని ఖర్చులు అవుతున్నాయి, మనం ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా చాలటం లేదు. పైగా మన అమ్మాయి నీలిమ చదువు, అది ఇంటర్కి కూడా వచ్చేసింది, దాని కాలేజీ ఖర్చులు ఎక్కడి నుండి తెస్తారు? దానికి మా అమ్మ మన దగ్గర ఉండడానికి ఏమిటి సంబంధం అన్నాడు వాసు. సంబంధాలు ఉండాలంటే ఉంటాయి, వద్దనుకుంటే ఉండవు అంటూ వాసు పక్కనే కూర్చుంటూ అన్నది వాసంతి. అది కాదండి, ఒకసారి తీరిగ్గా మన జీవితాలు మన అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ ఇల్లు అమ్మితే ఇక్కడ స్థలమే 2 కోట్ల రూపాయలు చేస్తుంది. మనం ఈ పాత ఇంట్లో ఉంటున్నందువల్ల ఆ డబ్బు విలువ మనకి తెలియటం లేదు, మనం దాన్ని అనుభవించటము లేదు. ఇల్లు అమ్మేద్దామండి, పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కుందాం, మిగిలిన డబ్బుతో కొంత దాచుకుందాం, మిగతాది మనం ఉన్నంతకాలం అనుభవిద్దాం. ముందుగా ఈ ఇంట్లో మీ భాగం మీరు తీసుకోండి. ఈ ఇల్లు మా నాన్న స్వార్జితం, మా అమ్మ బ్రతికి ఉన్నంతకాలం సర్వహక్కులు ఆవిడవే అని రాశాడు నాన్న. ఆవిడ తదనంతరం మనకి పూర్తి హక్కులు వస్తాయి. ఈలోగా ఆవిడ ఈ ఇల్లు ఎవరి పేరునైనా రాసేస్తే అడిగింది వాసంతి. నవ్వాడు వాసు. ఎవరి పేరుని రాస్తుంది? నేనొక్కడినే కొడుకుని, ఇంకెవరూ వారసులు లేరు కదా. అదీ కాక ఆవిడ పోషణ అవి అన్నీ మనమే చూస్తున్నాం కదా అన్నాడు. ఏమో, ఎవరిని నమ్మలేం ఈ రోజుల్లో. నేను మాత్రం ఆవిడకి ఇక సేవలు చేయలేనండి. నేను ఒకటి అడిగితే ఆవిడ చెప్పే జవాబు ఇంకొకటి, దానికి తోడు మతిమరుపు, అశ్రద్ధ, కొంచెం చెముడు కూడా వచ్చినట్టుంది. అవును మరి, ఇంకొక సంవత్సరంలో 80వ పడిలో పడుతుంది కదూ. ఆ వయసులోని చాలామంది కన్నా ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది అన్నాడు వాసు. మీరెప్పుడు ఇంతే అంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది వాసంతి. వాసు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు. వారం రోజుల తర్వాత వాసు స్నేహితుడు శేషగిరి ఫోన్ చేశాడు. ఒరేయ్ వాసు, నేను శేషగిరిని, బాగున్నావా? ఎన్నాళ్ళయిందిరా మనం కలిసి? నేను అమెరికా నుంచి వచ్చి 4 రోజులయ్యింది. ఇంకో 2 వారాలుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం నిన్ను చూడటానికి వస్తున్నాను, ఇంట్లో ఉంటావా అన్నాడు.
వాసుకి ఒక్కసారిగా ఆనందం వేసింది. శేషగిరి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు. వాసు ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో ఉండిపోతే శేషగిరి అమెరికాలో న్యూరో ఫిజిషియన్ అయ్యి హ్యూస్టన్లో ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి కనీసం 10 ఏళ్ళయ్యింది. ఓర్ని, ఎన్నాళ్ళయిందిరా నీ గొంతు విని, తప్పకుండా రా, ఇక్కడే కలిసి భోజనం చేద్దాం అన్నాడు వాసు. మా ఆవిడ ఏలూరులో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది. నేను ఒక్కడనే వస్తాను. నీ భార్య కూతురు అంతా బాగున్నారా? సరే, మర్చిపోయాను, అమ్మగారు ఎలా ఉన్నారు? చూసి 10 ఏళ్ళయ్యింది. ఆవిడని చూచినప్పుడల్లా మా అమ్మ గుర్తుకొస్తుంది నాకు. సాయంత్రం 6 వస్తాను అన్నాడు శేషగిరి. అన్నట్లుగానే టైంకి వచ్చాడు శేషగిరి. రాగానే వాసుని వాటేసుకున్నాడు. నువ్వేమీ మారలేదురా, అలాగే ఉన్నావు అన్నాడు వాసు. వాసంతికి ఏదో సెంటు బాటిల్ ఇచ్చాడు. నీలిమకి 2 ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చాడు. కాసేపు మాట్లాడి అమ్మగారేరి అని అడిగాడు. పడుకున్నదేమో, చూస్తానుండు అని వాసు అంటుండగానే తన గదిలో నుంచి వచ్చింది అనసూయమ్మ. శేషగిరి ఆమెకి దండం పెట్టి బాగున్నారా అమ్మా అని అడిగాడు. ఆవిడ శేషగిరిని యగాదిగా చూసి, ఎవరు గుర్తుపట్టలేదు నాయనా అంది. నేనమ్మగారు శేషగిరిని, వాసుతో పాటు చదువుకున్నాను. ఇప్పుడు అమెరికాలో అంటుండగానే, ఓ నువ్వా శేషగిరి, ఇప్పుడు గుర్తొచ్చావు. బాబు బాగున్నావా, రా కూర్చో అని పక్కనే కూర్చోబెట్టుకొని అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుంది. శేషగిరి కూడా ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. ఆవిడ తన గదిలోకి వెళ్ళాకే వాసుతో మాట్లాడాడు. భోజనాలు అయ్యాక ఇక వెడతానని బయలుదేరాడు శేషగిరి. శేషగిరిని పంపించడానికి అతనితో పాటు బయటకు వచ్చాడు వాసు. వాసు, నీకో విషయం చెప్పాలిరా. మీ అమ్మగారిని ఏదో వ్యాధి పీడిస్తుంది. ఆ వ్యాధి డెమెన్షియా అని నాకు అనుమానంగా ఉంది. అది ప్రథమ దశలోనే ఉంది. ఎవరైనా న్యూరాలజిస్టుకు చూపించు. మన వాళ్ళు సాధారణంగా ఏదో పెద్ద వయస్సులో వచ్చిందిలే, వైద్యం ఎందుకులే అని ఆలోచిస్తారు. కానీ లేతగా ఉన్నప్పుడే వైద్యం చేయించి సరి చేయించుకోవచ్చు. సరే, మంచిది, నేను వెళ్ళొస్తాను అంటూ అవసరమైతే ఏదైనా నాకు ఫోన్ చెయ్యి అని తన ఇండియా, అమెరికా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. ఇంట్లోకి రాగానే వాసంతికి ఆ విషయం చెప్పాడు. వాసు, ఏం చేద్దాం వాసంతి అని అడిగాడు. ఏమీ చెయ్యొద్దు. ఇప్పుడు డాక్టర్లు, హాస్పిటల్స్ అన్నీ వ్యాపారమే. లక్షకి లక్షలు గుంజటం, తూతూ మంత్రంగా ఏవో టెస్టులు చేసి వేలకు వేలు ఖరీదు చేసే మందులు రాసి ఇంటికి పంపించటం. ఎంతమందిని చూడటం లేదు. మన దగ్గర అన్ని లక్షలు కూడా లేవు, ఇల్లు అమ్మితే తప్ప అంటూ వాసు వైపు చూసింది. వాసు ఆమె మాటలకి కొంచెం సుముఖంగానే ఉన్నట్టు కనిపించాడు. వాసంతికి 2 రోజుల తర్వాత వాసుతో అంది వాసంతి, మా ఆఫీసులో రవి అనే ఒక అతను ఉన్నాడు. మనలాగని వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భర్త చనిపోయాక అతని తల్లి రవి దగ్గరే ఉంటున్నది. రవి భార్యకి ఆవిడ తమ దగ్గర ఉండడం ఇష్టం లేదు. భార్యాభర్తల మధ్య రోజు ఏవో గొడవలు వస్తూనే ఉంటున్నాయి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏం నిర్ణయం? విడాకులు తీసుకుంటున్నారా ఏంటి అని అడిగాడు వాసు. అదేం లేదు. రవి వాళ్ళ అమ్మ కృష్ణ భక్తురాలు. ఆవిడికి ఎప్పటి నుంచో బృందావనం వెళ్ళి అక్కడ కొన్ని రోజులుండి రావాలని కోరిక. పోయిన నెలలోనే ఆవిడని తీసుకుని బృందావనం వెళ్ళి వచ్చాడు అంది. అయితే ఆవిడ కోరిక తీరిందన్నమాట అన్నాడు వాసు. అలాగే అనుకుందాం.
వెళ్ళబోయే ముందు ఆవిడ ఎన్నాళ్ళుంటారో ఏమోనని తన ఆస్తి అంతా రవి పేరున రాసేసిందట. రవి ఆవిడని బృందావనంలో ఒక ఆశ్రమంలో దించి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చి ఇంటికి తీసుకుపెడతానని చెప్పి వచ్చాడట. ఇప్పుడు వాళ్ళు ఆ స్థలంలో అపార్ట్మెంట్లు కట్టిస్తున్నారట. మొత్తం 8 కట్టి వీళ్ళకు 3 అపార్ట్మెంట్లు ఇస్తున్నాడట బిల్డర్. వీళ్ళు ఉండేది కాక నెలకు కనీసం 20,000 అద్దె వస్తుంది అన్నాడు రవి. ఏవండి, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదూ. మీ అమ్మకి కూడా కృష్ణుడంటే భక్తి కదా, భగవద్గీత అంటే ప్రాణం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి అక్కడ ఆవిడ ఒక్కతే ఆశ్రమంలో ఎలా ఉంటుంది అడిగాడు వాసు సాలోచనగా. చిన్నగా నవ్వింది వాసంతి. ఆశ్రమం అంటే ఆశ్రమం కాదంటే కాదు. అక్కడ కొన్ని ఆశ్రమాల్లో నెల నెల డబ్బు కట్టాలి. అందుకని రవి చేసిందేమిటంటే బృందావనంలో దిగాక ఆవిడని రైల్వే స్టేషన్ నుంచి ముందుగానే అనుకున్న ఒక ఆశ్రమానికి ఆటో ఎక్కించి తను వెనక్కి వచ్చేశాడట. అతను చెప్పేదేమిటంటే అక్కడ మైత్రి అనే ఒక సంస్థ, ఇంకా కొన్ని వ్యాపారాపేక్ష లేని సంస్థలు ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిన వృద్ధ వితంతువులని చేరతీసి అక్కడ ఆశ్రమాల్లో ఉంచి వసతి భోజనం ఇస్తున్నారని, బృందావనంలో ఇలాంటి వితంతువులు 20,000 మంది పైనే ఉన్నారని, ఒంటరితనమేమీ ఉండదని అన్నాడు. మనము అదే చేయవచ్చు. రవి అమ్మగారు ఉన్న చోటే ఈవిడిని దించితే సరి. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా కూడా ఉంటారు. ఏమంటారు అంది వాసంతి. అది అంత మంచి పని కాదేమో వాసంతి. వాసు మనసులో ఏదో తెలియని తప్పు చేస్తున్నామో అన్న భావన వేధిస్తుంటే అన్నాడు వాసంతితో. ఇలా కాకపోతే ఇంకా వేరే ఏదైనా మార్గం ఉందా? మీకు తెలీదు, నేను చెప్పేవి నచ్చవు. రవి చెప్పాడుగా, ఏమీ ఇబ్బంది ఉండదని అంది వాసంతి కోపంగా. వాసు ఒక్క క్షణం ఆలోచించాడు. సరే, అలాగే కానీ రేపే నాకు తెలిసిన లాయర్ని కలుస్తాను. నేను వచ్చే వారం ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాలి కూడాను అన్నాడు. వాసంతి ప్రేమగా వాసు చేతిని నొక్కి ఇన్నాళ్లకు మంచి పని చేస్తున్నారు అంది. మర్నాడే వాసు తన మిత్రుడికి తెలిసిన లాయర్ సూర్యనారాయణన్ని కలిశాడు. ఏమేం రాయాలో ఎలా రాయాలో చెప్పాడు. రాయించి మా అమ్మ సంతకం పెట్టించేయండి, నేను బెంగళూరు వెడుతున్నాను. ఏమైనా అవసరమైతే వాసంతిని అడగండి, మీకేం సహాయం కావలసినా అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఎంత త్వరగా రిజిస్టర్ చేస్తే అంత మంచిది అని కూడా చెప్పాడు. అంత హడావిడి ఎందుకండి? మీరు బెంగళూరు నుండి వచ్చాక మీరు నేను రాసిన డ్రాఫ్ట్ కాగితాలన్నీ చూసి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేద్దాము, అప్పుడే రిజిస్టర్ చేయిద్దాము అన్నాడు లాయరు. లేదు లేదు, మీరు కానియండి, నేను మీకు చెప్పిందే మీరు మాకు అర్థం కాని కోర్టు భాషలో రాస్తారు అంతే కదా అన్నాడు నవ్వుతూ. అసలు విషయం ఏంటంటే తల్లి సంతకం పెడుతుంటే దగ్గర ఉండటం తనకు ఇష్టం లేక ముఖం చెల్లక, అయితే అలాగే చేద్దాంలే అన్నాడు లాయరు. వాసు బెంగళూరు నుంచి వాసంతికి ఫోన్ చేశాడు. పని పూర్తయిందా అని అడిగాడు. అయ్యిందండి, రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఇందాకే ఇంటికి వచ్చారు మీ అమ్మ లాయర్ గారు. ఆయనే ఆవిడని కారులో తీసుకువెళ్ళారు. పని పూర్తయిందని, రిజిస్టర్ చేసిన కాగితాలు రేపు ఇస్తారని, తనే తెచ్చి ఇస్తానని చెప్పారు. రేపు వస్తున్నారుగా, మీరు చూద్దురుగానిలే. నేను రేపు సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటాను అన్నాడు వాసు. మన్నాడు సాయంత్రం
వాసు ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి సీల్డ్ కవరు అందించింది వాసంతి. వాసు కవర్ విప్పి ఆ కాగితాలు చదివాడు. అతని ముఖంలో రంగులు మారటం గమనించింది వాసంతి. ఈడియట్, నేను చెప్పిందేమిటి, ఈ లాయర్ చేసిందేమిటి అన్నాడు కోపంగా. ఏమైంది, ఎందుకు అంతలా అరుస్తున్నారు అంది వాసంతి. అప్పటికే వాసు ఫోన్ తీసుకుని లాయర్ సూర్యనారాయణకి ఫోన్ చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడే మా అమ్మ రాసిన వీలునామా చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు రాసిందేమిటి కోపంగా అడిగాడు. వాసంతి రెండవ ఫోన్ తీసుకుని వింటున్నది. మీరు చెప్పదలుచుకున్నది మీరు చెప్పారు, కానీ అది మీ వీలునామా కాదు కదా, మీ అమ్మగారిది. ఆవిడ చెప్పినట్లు రాయడమే నా వృత్తి ధర్మం. ఆవిడ ఏం చెప్తే అదే రాశాను. ఆవిడ ఆస్తి అంతా ఆవిడ తదనంతరం మీకే వస్తుందని రాశారు, కానీ ఒక కండిషన్ పెట్టారు. ఆవిడ చనిపోయే వరకు మీ దంపతులిద్దరూ ఆవిడని మీ దగ్గరే ఉంచుకొని ఆవిడని స్వయంగా ప్రేమతో చూసుకుంటేనే ఈ ఆస్తి మీకు వస్తుందని రాశారు. లేకపోతే మీ అమ్మాయి నీలిమకి మైనారిటీ తీరాకే ఆస్తి అంతా చెందుతుందని రాశారు. అప్పటిదాకా దానికి ట్రస్టీగా మీ స్నేహితుడు శేషగిరిని నియమించారు. మధ్యలో ఈ శేషగారి ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, పెద్దగా అరిచాడు వాసు. అతనికి ఒళ్ళు మండిపోతుంది. మీ అమ్మగారు నీలిమ ఆయన్ని పిలిపించింది. ఇద్దరూ కలిసి మీ అమ్మగారు కోరిన విధంగా వీలునామా వ్రాసాము. అప్పుడు మధ్యాహ్న సమయం అవడం వల్ల వాసంతి గారు ఇంట్లో లేరు, ఆఫీసులో ఉన్నారు. నేను స్వతంత్రం తీసుకొని ఒక్క మాట చెబుతాను వాసు గారు, ఏమీ అనుకోకండి. మీరు మీ తల్లిగారిని బృందావనంలో దింపడం గురించి మీ అమ్మాయి నీలిమ తను విన్నదంతా చెప్పి ఏడ్చింది. మిమ్మల్ని పెంచి ఇంత వాడిని చేసిన మీ తల్లి రుణం తీర్చుకోవాల్సిన కొడుకుగా మీరు చేద్దామనుకున్నది ధర్మం కాదు, మానవత్వం ఉన్న మనిషి చేసే పని కాదు. ఇంకొక విషయం చెబుతాను. నాకు 12 ఏళ్ల వయసులో 2 కిడ్నీలు పాడైపోయి చావటానికి సిద్ధమయ్యాను. అప్పుడు అదృష్టవశాత్తు మా అమ్మ కిడ్నీ నాకు సరిపోయింది. 40 ఏళ్ల తర్వాత నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ఆవిడ పెట్టిన భిక్షే. ఆవిడ కడుపు చించుకుని బయటికి రావటమే కాదు, ఆవిడ చనిపోయాక కూడా ఆవిడ కడుపులో కిడ్నీని నా కడుపులో భద్రంగా దాచుకొని బ్రతుకుతున్నాను. ఆవిడ నాకు 2 సార్లు జన్మనిచ్చిన తల్లి. మాతృమూర్తిని కలకాలం హృదయంలో దాచుకోవాలి, కానీ బృందావనంలో గతిలేని పక్షిలా అలా వదిలేసి రావటం కాదు సార్ అన్నాడు సూర్యనారాయణ. వాసంతి కోపంగా ఫోన్ సోఫాలోకి గిరాటేసి, నీలు ఒకసారి ఇక్కడికి రా అని అరిచింది. నీలిమ రాగానే ఆ పిల్ల చెయ్యి గట్టిగా పట్టుకొని, ఏమిటే నువ్వు చేసిన పని గద్దించి అడిగింది పెద్ద గొంతుతో. నేనేం చేశాను? లాయర్ గారు బామ్మ వీలునామా రాయమని మీరే పిలిపించారుగా. బామ్మ చెప్పినట్టు ఆయన రాశారు, మధ్యలో నన్నంటావెందుకు అంది. వాసంతికి ఏమనాలో అర్థం కాలేదు, కోపంతో ఊగిపోతున్నది. అమ్మా, రవి అంకుల్ని అడిగి బృందావనంలో ఆ ఆశ్రమం అడ్రస్సు ఫోన్ నెంబరు తీసుకొని నాకివ్వు అంది. అసలే కోపంతో ఊగిపోతున్న వాసంతి, అవి నీకెందుకే అంది. ఏం లేదు, నువ్వు ముసలిదానివి అయ్యాక నాకు అవసరం అవుతుందేమోనని అంది నీలిమ దృఢంగా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.